హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జనవరి 28వ తేదీన మరొక అల్పపీడన ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం పూట పొగమంచు కూడా బాగా ఉండే అవకాశాలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో కూడా కోస్తాంధ్ర తెలంగాణలో పొగమంచు పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో జనవరి 28వ తేదీన భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా కూడా మారే అవకాశం ఉందని, ఈ అల్పపీడనం జనవరి 31వ తేదీ కల్లా ఇటు శ్రీలంక, ఉత్తర తమిళనాడు తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఇటు కోస్తాంధ్రలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం కోస్తాంధ్రపై ఎంత ప్రభావం ఉండేది, మరో 2-3 రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ ఈ అల్పపీడనం దిశ మారితే మరిన్ని వర్షాలు కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, సుళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, కావలి, కోడూరు, మదినపల్లి చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఈ నెల ఆఖరిలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా ఫిబ్రవరి 1, 2 తేదీల్లో రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం, బాపట్ల, చీరాల, గుంటూరు ఈ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఈ మధ్య కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తరాంధ్రలో కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో తెలంగాణ జిల్లాలో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, అటు తెలంగాణ రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 2-3 రోజుల పాటు పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని, రాత్రిపూట చలి తీవ్రత కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. జనవరి 28వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడు అల్పపీడన ప్రభావంతో జనవరి 31, ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్న కారణంగా అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.